ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರೂಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గత కొన్ని రోజుల సుదీర్ఘ విరామము తరువాత ఈరోజు మళ్ళీ హరికథామృతసారము పాఠాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు పాఠము నిత్యము చెప్పలేకపోయినందుకు నేను కూడా దానికి చింతిస్తూ ఉన్నాను. అలాగే శ్రోతలకు అసౌకర్యము కలిగించినందుకు కూడా చింతిస్తూ మన హరికథామృతసారము పాఠమునందు కరుణాసంధిలో వెనుకటి పాఠమునందు ಒಡಲ ನೆಳದಂದದಿ ಹರಿನಮ್ಮೊಡನೆ ತಿರುಗುವ ಒಂದರಕ್ಷಣ ಬಿಡದೆ ಬೆಂಬಲನಾಗಿ ಭಕ್ತಾಧೀನನೆಂದೆನಿಸಿ ತಡೆವ ದುರಿತೌಘಗಳ ಕಾಮದ ಕೊಡುವ ಸಕಲೇಷ್ಟಗಳ ಸಂತತ ನಡೆವ ನಮ್ಮಂದದಲ್ಲಿ నవ సువిశేష సన్మహిమ అనేటటువంటి పద్యాన్ని చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 26వ పద్యం. ಬಿಟ್ಟವರ ಭವಪಾಶದಿಂದಲಿ ಕಟ್ಟುವನು ಬಹು ಕಠಿಣ ನಿವ ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದರಿದನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಶದಲ್ಲಿ ಕಟ್ಟುವರ ಭವ ಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವನಿವನಲ್ಲ ಕಾಮದ ಕೊಟ್ಟು ಕಾವನು ಸಕಲ ಸೌಖ್ಯವನಿಹ ಪರಂಗಳಲಿ. ಪದಚ್ಛೇದಂ. ಬಿಟ್ಟವರ ಭವಪಾಶದಿಂದಲಿ ಕಟ್ಟುವನು ಬಹು ಕಠಿಣ ನಿವ ಶಿಷ್ಟೇಷ್ಟನು ಎಂದು ಅರಿತು ಅನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಶದಲ್ಲಿ ಕಟ್ಟುವರ ಭವ ಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವನು ಇವನಲ್ಲ ಕಾಮದ ಕೊಟ್ಟು ಕಾವನು ಸಕಲ ಸೌಖ್ಯವನು ಇಹ ಪರಂಗಳಲಿ. ప్రతిపదార్థము. బిట్టవర అంటే తనను వదలి, అంటే భగవంతుణ్ణి త్యజించి కేవలము అహంతా మమతలకు బానిసలై కేవలము విషయాసక్తులై ఉన్నటువంటి వారిని భవపాశದಿಂದలి అంటే సంసార రూపమైనటువంటి పాశముతో తాడుతో కట్టువను అంటే బంధిస్తాడు భగవంతుడు. బహు కఠిననివ బహు కఠినను ఇవ తన్ను అంటే
పరమాత్ముణ్ణి వదిలి త్యజించినటువంటి వారి విషయమునందు కేవలము సాంసారిక విషయములందే ఆసక్తులైనటువంటి వారు, తనను మరచినటువంటి వారి విషయంలో అత్యంత కఠినుడు హరి. ఇతడు అంటే శ్రీహరి. అయితే శిష్టేష్టనందు అరితు, సజ్జనులకు ప్రియుడు, శిష్ట రక్షకుడు, శిష్ట ప్రియుడు అని తెలిసి అనవరత నిరంతరము సద్భక్తి పాశదలి, ఉత్తమమైనటువంటి భక్తి అనేటటువంటి పాశముతో కట్టువర అంటే తన్ను అంటే భగవంతుణ్ణి బంధించేటటువంటి వారిని, భక్తి పాశముతో బంధించేటటువంటి తన భక్తుల భవకట్టు అంటే సంసార బంధమును విడిపిస్తాడట, తొలగిస్తాడట. ఇతడు సిట్టినవను అల్ల, ఇతడు కోపము చేసుకునేటటువంటి వాడు కాదు. ఎవరి విషయంలో? ఎవరైతే తన భక్తులై ఉంటారో వారి విషయంలో ఇతడు కోపగించుకునేటటువంటి వాడు కాడు. కామద, అంతేకాకుండా వారు కోరినటువంటివి ఇచ్చేటటువంటి వాడు. కామద, కోరికలను కోరినటువంటి దానిని ఇచ్చేటటువంటి వాడై ఉన్నాడు. అంతేకాకుండా ఇహ పరంగళలి, ఈ లోకమునందు, ఇహ అంటే ఈ లోకమునందు, పరము అంటే పరలోకమునందును సకల సౌఖ్యవ సమస్త సుఖములను కొట్టు ప్రసాదించి అనుగ్రహించి ఇచ్చి కాపాడుతాడు భగవంతుడు అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం, తన్ను అంటే భగవంతుణ్ణి వీడి త్యజించి ఆస్తిక్యరహితులై నాస్తికులై ఎప్పుడూ సంసార విషయములందే ఆసక్తులై ఉన్నటువంటి వారిని జనన మరణాఖ్య రూపమైనటువంటి సంసారం అనేటటువంటి పాశము చేత బద్ధులను చేస్తాడు, బంధిస్తాడు. అటువంటి వారి విషయంలో ఇతడు అంటే భగవంతుడు మిక్కిలి కఠినుడు. అయితే భగవంతుడు సాధు సజ్జన ప్రియుడు అని తెలిసి ఉత్తమమైనటువంటి భక్తి పాశముతో తనను అంటే భగవంతుణ్ణి కట్టేటటువంటి వారి తన భక్తులను, ఆ భక్తుల భవబంధములను తొలగిస్తాడు. అటువంటి సాధు సజ్జనుల యందు ఇతనికి కోపము లేదు, కోపము కలిగినటువంటి వాడు కాడు అటువంటి వారి విషయమునందు. అంతేకాకుండా తన భక్తులు కోరినటువంటి దానిని ఇచ్చేటటువంటి వాడై ఇహలోకమునందు పరలోకమునందు సౌఖ్య సుఖములను తన భక్తులకు ఇచ్చి రక్షిస్తాడు భగవంతుడు. ఇది తాత్పర్యం. ఇక విశేష వివరణను చూద్దాం. బిట్టవర భవపాశదలి కట్టువను, భవపాశದಿಂದಲಿ కట్టువను. ఎవరైతే తనను వదిలివేస్తారో అంటే తనను త్యజిస్తారో అంటే భగవంతుని ధ్యానించకుండా భగవంతుని యందు భక్తి చేయకుండా ఎవరైతే ఉంటారో వారిని భవపాశము చేత కట్టిపడేస్తాడు. ఇది అంటే ఇక్కడ స్వారస్యం ఏమిటి అని అంటే, కేవలము విషయాసక్తులై కామభోగ లాలసులై భగవంతుణ్ణి మరచి ఐహిక విషయములందే ఆసక్తులై తమ సమస్త సమయాన్ని వాటి కొరకే వెచ్చించేటటువంటి వారిని అంటే భగవంతుణ్ణి వదిలినటువంటి వారిని ఈ భవపాశముతో బంధిస్తాడట. జనన మరణాఖ్య రూపమైనటువంటి ఈ సంసార బంధమునకు గురి చేస్తాడు. ఈ బిట్టవర భవపాశదలి కట్టువను అనేటటువంటి మాట
భాగవతంలో ఉన్నటువంటి పురంజనోపాఖ్యానాన్ని తెలియజేస్తుంది మనకు. పురంజనుడు అనేటటువంటి రాజు అవిజ్ఞాత సఖుడు అని నామధేయుడైనటువంటి భగవంతుణ్ణి వదలి, భగవంతుణ్ణి త్యజించి, భగవంతుని యందు అనాసక్తుడై ఈ భూమిపై ఉన్నటువంటి భోగములను ఆశించి ఆశపడి వెళ్ళిపోతాడు. స్త్రీలోలుడవుతాడు. చివరికి స్త్రీనే స్మరిస్తూ మరణిస్తాడు. మరణించేటప్పుడు స్త్రీని స్మరిస్తూ మరణించటం వల్ల మరుజన్మలో స్త్రీగానే పుడతాడు. స్త్రీగా పుట్టి ఒక రాజకుమారుణ్ణి వివాహం చేసుకుంటాడు. అతడు మరణిస్తే అతని కళేబరము చేత శవము దగ్గర ఆక్రందన చేస్తూ ఉంటాడు. అప్పుడు అవిజ్ఞాత సఖుడైనటువంటి భగవంతుడు అతని దగ్గరికి వచ్చి, జానాసి కిం సఖాయాం మాం ఏనాగ్రే విచచర్థః అపిస్మరసి చాత్మానమవిజ్ఞాత సఖం సఖే మహిత్వా మాం పదన్విచ్చన్ భౌమ భోగరతో గతః అని చెప్తాడు. అంటే, హే పురంజన, నన్ను వదలి నీవు భూలోకములో ఉన్నటువంటి భోగములకు ఆశపడి ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారములో పడినావు అని గుర్తు చేస్తాడు అవిజ్ఞాత సఖ నామధేయుడైనటువంటి భగవంతుడు. ఇదే విషయాన్నే, ఈ పురంజనోపాఖ్యానాన్నే బిట్టవర భవపాశదిందలి కట్టువను అనేటటువంటి మాటలతో జగన్నాథదాసుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే భాగవతమునందలి పురంజనోపాఖ్యాన సారభూతంగా ఈ పంక్తి ఉంటూ ఉన్నది. ఇక బహు కఠిన నివ, శ్రీహరి అత్యంత కఠినాత్ముడు. ఎందుకయ్యా అంటే, ఎవరి పట్ల వీడు కఠినాత్ముడు భగవంతుడు అని అంటే, ఎవరైతే తామసులైనటువంటి నాస్తికుల యందు, నాస్తికులై తామసులై ఉండి భగవంతుణ్ణి నిందించేటటువంటి వారు, భగవంతుణ్ణి విస్మరించేటటువంటి వారు, నేనే భగవంతుడు అని చెప్పేటటువంటి వారు, భగవంతుడు లేడు, నేనే అన్నిటికీ కర్త కర్మ క్రియ అని అహంకార మమకారములతో ఉండేటటువంటి వారి పట్ల భగవంతుడు అత్యంత కఠినుడు, కఠినంగా వ్యవహరిస్తాడు వారి పట్ల. భగవద్గీత ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నది. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేరాధమాన్ క్షిపామ్యజ ప్రయశుభాన్ శ్రేయశుభాన్ ఆసురేష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్త్యైవ కౌంతేయ తతో యాంత్వధమాం గతిం. హే పార్థ, నన్ను ద్వేషించేటటువంటి క్రూరులైనటువంటి ఆ నరాధములను నేను శాశ్వతముగా దైత్యకులంలో పుట్టేటట్లుగా చేస్తాను. మూఢులైనటువంటి ఆ ద్వేషులు జన్మ జన్మాంతరములందు అసుర యోనియందే పుట్టి నన్ను ద్వేషిస్తూ నన్ను చేరకుండా చివరికి ఘోరమైనటువంటి తమస్సును పొందుతారు అని భగవంతుడు భగవద్గీతలో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అంటే బహు కఠిన నివ అంటే నాస్తికులై తామసులై భగవంతుణ్ణి విస్మరించి భగవంతుణ్ణి త్యజించినటువంటి వారి పట్ల ఇతడు కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. బిట్టవర భవపాశదిందలి కట్టువను బహు కఠిన నివ. ఎవరైతే నాస్తికులై తన్ను వదలి ఉంటారో అటువంటి వారిని సంసార బంధము చేత వారిని బంధించి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాడు. వారిని దైత్యులుగా రాక్షసులుగా పుట్టి వారు చివరికి వారు ఈ జనన మరణాఖ్య రూపమైనటువంటి సంసారములోనే పడి ఉండి దుస్సాధన చేసుకొని చివరికి నిత్య నరకమైనటువంటి అంధంతమస్సును చేరేటట్లుగా చేస్తాడు. ఇది వాడు బహు కఠిన నివ. ఇటువంటి వారి పట్ల
కఠినుడు. విష్ణు వైష్ణవ ద్వేషుల పట్ల అతడు బహు కఠినుడు అని చెబుతూ ఉన్నారు. భగవద్గీత కూడా ఇదే చెబుతూ ఉన్నది. ఇక ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದರಿತು ಅನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಶದಲ್ಲಿ ಕಟ್ಟುವರ ಭವಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವ ನಿವನಲ್ಲ ಕಾಮದ ಕೊಟ್ಟು ಕಾವನು ಸಕಲ సౌఖ్యవను ఇహపరంగళలి అనేటటువంటి ఆ మిగిలినటువంటి పంక్తులను రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.